ఉన్న శక్తి. ఈ శక్తి ఇటు లక్ష్మిగా, ఇటు సరస్వతిగా, ఇటు పూరమ్మల మళ్ళీ దేవతలు, సకల దేవతలు పెద్ద మీ ఆకారాలలో కనపడుతుంది. మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణి వ్యాపిని వివిధాకార అక. అర్థమైందా? అవ్యక్తంగా అమ్మ ఉన్నది, వ్యక్తమైంది విజయదుర్గ. ఎలా వ్యక్తమైంది? వ్యాపించింది వివిధ ఆకారాలు. వెంకటేశ్వర స్వామి రూపంలో ఆవిడే, సాయిబాబా రూపంలో ఆవిడే, స్వామీజీ రూపంలో ఆవిడే, సరస్వతి. ఇవన్నీ రూపాలలో అవతరించేది కరెక్ట్గా శ్రీచక్ర బిందు స్థానం ఎలా ఉంటుందో, ఆ బిందు ఎలా ఉందో అమ్మవారి కూడా కరెక్ట్గా శ్రీచక్ర స్థానంలో ఉన్నట్టుగా ఉంది మనకి. ఇలా ఒక్కసారి నేను ఇక్కడ తప్పి ఎక్కడికి వెళ్ళను, ఒకసారి ఇలా తల పైకెత్తి చూసి నమస్కరించుకుంటే యావత్తు సృష్టి యొక్క రహస్యాలంతా ఈ చెట్టులోనే కనపడతాయి. మహావృక్షం. ఈ చెట్టు చాలా అరుదుగా ఉంటుంది. మీకు ఇది కాయలు ఉండవు, పువ్వులు ఉండవు. చూడండి మీరు, పెదవేప చెట్టు, పెదవేప. అందుకని మన వేపాకులాగానే పెద్దగా ఉంటుంది ఆకు. ఇటు చూడండి, ఇది ఉందా అమ్మవారు కూర్చుంది. ఈ చెయ్యి ఇటు దాపింది ఈ కొమ్మలో, ఆ చెయ్యి అటు దాపింది. నా పాదాలను నమ్ముకోండి అన్నీ నేనే చూసుకుంటాను. అది దీనిలో ఉన్న గొప్ప రహస్యం, గొప్ప ఆచార్యం. ఇక్కడికి వస్తేనే ఒక ఆయన మనకు చెప్తున్నారు, ఆయన చాలా ఆధ్యాత్మికమైన. ఇక్కడికి వస్తే ఆ వైబ్రేషన్స్ తట్టుకోలేక కాసేపు చెట్టు మీదకి వాలిపోయాడు ఆయన. నేను చెప్తున్నారు ఆంజనేయ శర్మ గారు, నేను వేద పండితుడు. నేను అందుకని ఇదివరకు ఇక్కడే కూర్చొని జపం చేసుకునేదాన్ని, ఈ అరుగు మీద. అందుకే అది పెట్టించుకున్నాను. అప్పుడు ఇక్కడ కూర్చున్నాక కాసేపు జపం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంది. పెదమాంబ దేవతకు జై, పెదమాంబ దేవతకు జై, పెదమాంబ దేవతకు జై, పెద్దమ్మ తల్లికి జై. ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడు పారడి బుచ్చడి అమ్మ మా తల్లి జగన్మాత. ఇంతమందిని చల్లగా చూస్తూ కాపాడుతూ వస్తుంది. ఈరోజు మనం ప్రేమతో పెట్టేటటువంటి ఆ బోనం, ఆ భోజనం ఏదైతే ఉందో స్వీకరించి అందరినీ చల్లగా కాపాడు తల్లి. ఆనాడే నువ్వు ఉయ్యాలలో పడుకోబెట్టిన బిడ్డల్ని చల్లగా పాలించి పోషించావు. ఇప్పుడు మా అందరినీ కూడా పాలించి పోషించదు కాక. అలా వెళ్దాం రండి, ఒకసారి ప్రదర్శన చేసుకున్నాం. చెట్టు పేరు